అందరూ మనం యూనిటీ దీన్ని తట్టుకోవాలి. కమిషన్ తగ్గించడం వల్ల ఇప్పటికి అంటే ఆ రోజుల్లో ఎల్ఐసి అనేది ఈ రోజుల్లో అందరికీ ఎల్ఐసి పబ్లిసిటీ అయితే తెలిసినది ఎల్ఐసి ఏందని చెప్పేసి. కానీ ఆ రోజుల్లో ఎల్ఐసి గురించి కొన్నిసార్లు పోతే చావు బ్యాంక్ అనేవాళ్ళు దీన్ని ఒకసారి ఆలోచిస్తే. అటువంటి పరిస్థితి లోపల మనము ఈ బిజినెసే చేయలేకపోతున్నాము. కమిషన్ తగ్గించేట్లయితే కొంతమంది ఏజెంట్లు కమ్యూనికేట్ చేసుకుంటూ జనవరి 24 నుంచి జనవరి 30 వరకు 1944 నవంబర్లో కమిటీ నివేదిక ఇచ్చింది. ఇచ్చిన 3 monthsకి యాజిటేషన్ ప్రారంభించారు. అయితే దానివల్ల ఒకటి యాజిటేషన్ ప్రారంభించడం కాకుండా ఆయన ఈ రోజు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు కాబట్టి ఆయన పార్లమెంట్ సభ్యులను గుర్తించడం. ఈరోజు ఈ సంవత్సరం మనం చారీ గారి పార్లమెంట్ సభ్యులకు ఈమెయిల్ పెట్టడం 6 రోజుల్లో కూడా లాబింగ్ తోటి ఈ కమిషన్ ఆపడం జరిగింది. అయితే ఫస్ట్ టైం మనం ఈ కమిషన్ గురించి పోరాటం జరిగింది కాబట్టి 24 జనవరి 2040 నుంచి జనవరి 30 వరకు పోరాటం జరిగింది. స్టార్టింగ్ చేసిన 24 కాబట్టి దాన్ని ఈ రకంగా జరుపుకున్నాం. అయితే ఆ రోజు మన కమిషన్ ఏంటంటే ఆ రోజు మనం ఎదుర్కోవడం వల్ల కమిషన్ మనకి 35%, ఫస్ట్ ఇయర్ 25%, 35% ప్లస్ 7.5 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రీవియస్ కమిషన్ ద్వారా 5% ఆ రోజు నిర్దేశించింది. అయితే దీనివల్ల ఏంటంటే మనం మొట్టమొదటిసారిగా ఈ మన పోరాటం జరిగి అప్పుడు ఒక బ్యానర్ లేదు, ఎల్ఐసి పేరు లేదు. అయితే అప్పుడు ఒక బ్యానర్ పెట్టారు, లైఫ్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ అని చెప్పేసి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అండర్ రైటింగ్ అసోసియేషన్, ఏజెంట్స్ అండర్ రైటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ బ్యానర్ పైన పోరాటం చేసి ఆ విజయాన్ని సాధించింది. కాబట్టి అప్పటి నుంచే మనం ఈ ఏపీపీ జరుపుకుంటాం. అది ఆనవాయితీ మనం అందరం జరుపుకోవడం, ఇవాళ మనం అందరం జరుపుకోవడం చాలా హ్యాపీగా మీ సందర్భం మీ అంత సంవత్సరం వల్ల బిఎం గారు స్టాఫ్ ఫంక్షన్ జరుపుకోవడం నాకు హ్యాపీగా భావిస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. మీ అందరికీ ఒక పేరు ధన్యవాదాలు. అదేవిధంగా మీరు అందరం యూనిటీగా ఉండి బిజినెస్ విషయంలో కూడా మనం అందరం స్ట్రెంతన్గా ఉండి బిజినెస్ విషయంలో కూడా మనం ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.